మరిన్ని అప్డేట్ చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని అన్నారు. కాంగ్రెస్ తో ఒప్పందం వల్లే కేసుల్లో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ కావడం లేదని ఆరోపించారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏకమయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అగ్రిమెంట్ ను ప్రజలు ఎండగట్టాలన్నారు. పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వీళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం, కేసులు విధించకపోవడం. మీరు చూడండి, కాళేశ్వరం కేసు, కాళేశ్వరంలో కేసీఆర్ జైలు పోతాడు, హరీష్ రావు జైలు పోతాడు, వీళ్ళు జైలు పోతారు, వాళ్ళు జైలు పోతారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏమైంది, ఢిల్లీ వెండు ఎవరితో మాట్లాడు కేసు క్లోజ్. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్ చేస్తాం, కేసు వద్దు, అయిపోయింది. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. మొత్తం టీవీలలో బ్రేకింగే బ్రేకింగ్. ఇంకా 2 అరెస్ట్ చేస్తాము, 3 అరెస్ట్ చేస్తాము, జైలు ఉన్న వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ పేరు వచ్చిందల్లా, ఇవన్నీ చేశారు. కనీసం నోటీస్ చేయాలి. మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంప్రమైజ్, మేము పోటీ అయ్యాము. డ్రగ్స్ కేసు కాంప్రమైజ్ అయ్యారు. ఫామ్ హౌస్ కేసు అయితే రేపు అరెస్ట్ చేస్తామన్నారు. ఫామ్ హౌస్ కేసు కాంప్రమైజ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ది సుప్రీంకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు అని. హైకోర్టు ఇచ్చింది, విచారణ చేసుకోవచ్చు, హైకోర్టు అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. మరి విచారణ ఎందుకు ఆగింది? కదా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు ఇద్దరు. ఎందుకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తాం మేము ఒకటే. కాంప్రమైజ్ పాలిటిక్స్. ఈ రెండు పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. వీళ్ళిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఏంటంటే జైలుకు పంపకపోవడం, కేసులు